పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దైవవాక్య పరిచర్యకు ప్రభుని పేరిట మీ అందరికీ ఆహ్వానము పలుకుతూ ఉన్నాను. ఈనాటి దేవుని యొక్క వాక్యముల భాగముగా మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 30, 31, 32 వచనాలు చదువుకుందాం. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా వచ్చి కుంటివారిని, వికలాంగులను, గ్రుడ్డివారిని, మూగవారిని, రోగులను అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాద సన్నిధికి చేర్చగా ఆయన వారిని స్వస్థపరచెను. అప్పుడు మూగవారు మాట్లాడుటయు, వికలాంగుల అంగపుష్టి పొందుటయు, కుంటివారు నడుచుటయు, గ్రుడ్డివారు చూచుటయు జన సమూహము కాంచి విస్మయముంది ఇశ్రాయేలు దేవుని స్తుతించిరి. అనంతరము యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు 3 దినముల నుండి ఇక్కడ ఉన్నారు, వీరికి తినుటకు ఏమీ లేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది. వీరు మార్గ మధ్యమున అలసి సొలసి పడిపోవుదురేమో. వీరిని పస్తుగా పంపివేయుట నాకు ఇష్టము లేదు అనెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ప్రభువా మీకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. ప్రభుని యందు నమ్మకమును విశ్వాసమును ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, నాటి వాక్యములో 2 ముఖ్య విషయాలు మనము గమనించాలి. మొదటిగా మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 30వ వచనములో వాక్యములు మనము చూస్తున్నటువంటి మాట, జనులు గుంపులు గుంపులుగా వచ్చి కుంటివారిని, వికలాంగులను, గ్రుడ్డివారిని, మూగవారిని, రోగులను అనేకులను ప్రభుని పాద సన్నిధికి తీసుకువచ్చారటండి. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ప్రభువు కొండ ప్రాంతంలో పర్వతము పైన ఎక్కి కూర్చుంటే ప్రజలు గుంపులు గుంపులుగా తండోపతండాలుగా ప్రభుని వద్దకు వెళుతున్నారు. ప్రభువు ఉన్న చోటకి ప్రజలు వెళుతున్నారు. అంతేకాదండి, కుంటివారిని, వికలాంగులను, గ్రుడ్డివారిని, మూగవారిని, ఇలా అనేకమైనటువంటి బాధలతో రోగాలతో ఉన్నటువంటి వారిని ప్రభు చెంతకు తీసుకుని వెళుతున్నారు. ఎందుకు ప్రభు చెంతకు తీసుకుని వెళుతున్నారు? ఎందుకండి? ఎందుకు అసలు ప్రభు దగ్గరికి వెళుతున్నారు? ఎందుకు ప్రభు చెంతకు తీసుకుని వెళుతున్నారు? ఇక్కడ మనందరము కూడా గుర్తు పెట్టుకోవలసినటువంటి చక్కనైనటువంటి అంశము, యేసు ప్రభువును వారు ఏదో ఒక అద్వితీయ శక్తిలా చూస్తున్నారు కాబట్టి ఆయనలో ఏదో మహిమ ఉంది, ఆయనలో ఏదో శక్తి ఉంది, ఆయన మనకన్నా ఏదో వ్యత్యాసముగా గొప్ప వ్యక్తిలా కనిపిస్తున్నాడు కాబట్టి, ఆయన మాటలను విని నమ్మారు కాబట్టి, ఆయన చేతలను చూసి నమ్మారు కాబట్టి, ఆయనలో ఏదో అద్భుత శక్తి ఉంది, మేము ఆయన దగ్గరికి వెళితే మా బాధలు తొలగిపోతాయి, మా రోగాలు నయమైపోతాయి, మాకు స్వస్థతలు కలుగుతాయని నమ్మి విశ్వసించారు కాబట్టి భగవత్ స్వరూపుడైనటువంటి యేసయ్య చెంతకు ఇలా అందరూ తండోపతండాలుగా గుంపులు గుంపులుగా వెళ్ళటం మనం వాక్యములో గమనిస్తున్నాం. మరి ఇక్కడ నేర్చుకోవలసింది, అలా రోగస్తులు, బాధలతో మ్రగ్గుచున్నటువంటి వారు, కుంటివారు, గుడ్డివారు, మూగవారు ఆయన దగ్గరికి వెళితే మరి వాళ్ళ రోగాలు నయమయ్యాయా అంటే వెంటనే వాక్యము పలుకుతూ ఉందండి. మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 31వ వచనంలో తదుపరి వాక్యములోనే వాక్యం ఏముంటుంది ఒక్కసారి చూడండి. అప్పుడు మూగవారు మాట్లాడుటయు, వికలాంగులు అంగపుష్టి పొందుటయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయు జన సమూహము చూచి విస్మయముంది ఇశ్రాయేలు దేవుని స్తుతించిరి. అప్పుడు ఎప్పుడండి? వారు ప్రభుని దగ్గరికి రాగానే కుంటివారు నడవసాగారట, గ్రుడ్డివారు చూడసాగారట, వికలాంగుల అవయవాలు పుష్టిని పొందాయట.
వాక్యం అండి, నేనంటున్నటువంటి మాటలు కాదు. మాటలాడాలైనటువంటి మూగవారు మాట్లాడసాగారు, వినలేనటువంటి చెవిటివారు వినసాగారు. ప్రభుని చెంతకు ఒక్కసారి రాగానే బిడ్డలారా, ఎంతటి అద్భుతము వారు చవి చూడగలిగారు, ఎంతటి గొప్ప స్వస్థతను వారు పొందుకోగలిగారు. కారణం, వారు వెళ్ళవలసిన చోటుకి వెళ్ళారు కాబట్టి, వెళ్ళవలసిన ప్రభు దగ్గరికి వారు వెళ్ళారు కాబట్టి, ప్రభునిపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచారు కాబట్టి ఈ అద్భుతం జరిగిందండి. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, మనము కూడా అనేక సార్లు మన బాధలు, కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయని బాధపడుతూ ఉంటాము. కానీ వెళ్ళవలసిన చోటికి, వెళ్ళవలసిన ప్రభు దగ్గరికి మనము చాలాసార్లు వెళ్ళడం మర్చిపోతూ ఉంటాం. ఎవరెవరి దగ్గరికో వెళ్ళి మన బాధలు చెప్పుకుంటాం, ఎక్కడెక్కడికో వెళ్ళి కన్నీరు కరుస్తూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. ఆ కన్నీరు తుడిచేవాడు, నీ బాధలు తొలగించేవాడు, నీ రోగాలు నయము చేసేవాడు, నీ సమస్యను తీర్చగలిగినటువంటి వాడు ఒకడున్నాడని, ఆయన నుండి స్థలం ఒకటి ఉన్నది, అక్కడికి వెళితే తీరుతుందన్న సంగతి చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. వాక్యములు ఒక్కసారి చూస్తేనండి, ఈనాటి మొదటి పఠనములో యెషయా గ్రంథములో 25వ అధ్యాయము 7-8 వచనాలు ఒక్కసారి గమనిద్దాం. యెషయా ప్రవక్త ద్వారా యేసు ప్రభు జన్మించడానికి 700 సంవత్సరాల క్రితమే భగవంతుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడినటువంటి మాటను ఒక్కసారి చూద్దాం. ఏమంటున్నాడు? 25వ అధ్యాయం 7వ వచనములో, సకల జాతి జనులు విచారములో కప్పుకొనిన ముసుగును, సకల ప్రజలను కప్పి ఉన్న దుఃఖపు తెరను ఈ పర్వతము మీద అతడు తొలగించును. ప్రభువైన యావే మృత్యువును సదా నాశనము చేయును, ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును, భూమి మీద సకల స్థలములలోనూ తన ప్రజలకు కలిగిన అవమానమును తొలగించును. ప్రభువు స్వయముగా పలికిన పలికిది. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ప్రభువు స్వయముగా పలికిన పలుకట. ఏమంటున్నాడు? బిడ్డలారా, నేను పర్వతము పైకి వచ్చేదను, అప్పుడేమంటున్నాడు? సకల జాతి జనుల విచారముతో కప్పుకొని ఉన్నటువంటి ముసుగును నేను తీసివేస్తాను, వారి కన్నిటిని నేను తుడిచివేస్తాను, వారి కప్పి ఉన్నటువంటి దుఃఖపు తెరను ఈ తెర మీద, ఈ పర్వతము మీదే నేను తొలగిస్తాను. ఇంకా ఏమంటున్నాడు? ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయుదును, సకల జాతి జనులకు కలిగినటువంటి అవమానమును నేను తొలగిస్తాను. మీ కన్నీటిని నేను తుడుస్తాను, మీ దుఃఖాన్ని నేను తొలగిస్తాను, సమస్యలతో కురుకుపోయినటువంటి మీ ముసుగును నేను తీసివేస్తాను, అవమానాల బాధను నేను తొలగిస్తాను. ఈ పర్వతము మీదకి నేను వచ్చినప్పుడు, మీరు నా చెంతకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నేను చేస్తాను అని ప్రభువు యెషయా ప్రవక్త ద్వారా 700 సంవత్సరాల క్రితమే మాటిచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున యేసు ప్రభు అదే పర్వతము మీద ఉండి దైవాంశ సముద్ర ప్రభువు పలికిన పలుకులండి. భగవంతుడు పలికినటువంటి మాట 700 సంవత్సరాలైనా కూడా మర్చిపోలేదు. యేసు ప్రభువు ద్వారా దే పర్వతము మీదకి వచ్చి ఈ రోజున భగవంతుడు వాగ్దానము చేసిన విధముగా ప్రజల కన్నీటిని తుడుస్తున్నాడు, వారి బాధలను తొలగిస్తున్నాడు, రోగాలు నయం చేస్తున్నాడు, సమస్యలను పరిష్కరిస్తున్నాడు. ప్రభు మాటిస్తే నెరవేరుస్తాడండి. మీ కష్టాన్ని కడతేరుస్తాను, మీ బాధలు తొలగిస్తా, కన్నీటిని తుడిచివేస్తాను, నేను ఆ పర్వతం మీదకి వస్తాను అని ప్రభు మాటిచ్చాడు. ఇచ్చిన విధముగా ఈరోజు యేసు ప్రభుని రూపములో భగవంతుడు ఆ పర్వతము మీద కూర్చొని తన చెంతకు వచ్చినటువంటి ప్రజలను ఈ రోజున ప్రభువు స్వస్థపరుస్తున్నాడు, కన్నీటిని తుడుస్తున్నాడు, దుఃఖాన్ని తొలగిస్తున్నాడు, బాధలను తీరుస్తున్నాడండి. మాటిచ్చాడు, ఈ రోజున నెరవేరుస్తున్నాడు. ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ఈ యొక్క దేవుని యొక్క వాక్యము మరి యొక్క మాట కూడా అంటుంది. అదే యెషయా ప్రవక్త 25వ అధ్యాయం 6వ వచనములో, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు ఈ పర్వతము మీద సకల జాతి జనులకు విందు సిద్ధము చేయును, విందు సిద్ధము చేయును. ఈరోజు మనము మత్తయి శుభవార్తలో 15వ అధ్యాయంలో కూడా 32వ వచనంలో అదే వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ఒక పక్కేమో రోగాలు నయము చేస్తున్నాడు, రెండవ పక్కేమో 32వ వచనంలో అంటున్నాడు ప్రభు, ఈ జనులు 3 దినముల నుండి ఇక్కడ ఉన్నారు, వీరికి తినుటకేమీ లేదు, వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది
అని చెప్పి తరువాత 5,000 మందికి పైగా ఆహారాన్ని పంచిపెట్టినట్టుగా తరువాత వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యము అక్షరాల నెరవేరుతుంది. ఇక్కడ ఒక్క అక్షరము కూడా పొల్లుపోదు. యేసయ్య ముందుగానే చెప్పాడండి, భూమి ఆకాశాలు గతించిపోవునేమో కానీ నేను పలికిన ఏ పలుకు కూడా నెరవేరకుండా పోదు అంటున్నాడు. భగవంతుడు యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి ఆ పలుకులు, మీ కన్నీటిని తుడుస్తాను, మీ బాధలు తీరుస్తాను, మీ అవమానాలు తొలగిస్తా, మీ రోగాలు నయము చేస్తానని పలికాడు. ఇటు వచ్చిన వాక్యములో అది నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి కన్నీటిని తుడిచి బాధను తొలగిస్తూ వారి రోగాలు నయము చేసి పంపుతున్నాడు. రెండవది, ఆ పర్వతము మీద నేను మీకు విందుని ఏర్పాటు చేస్తాను. అదే విధముగా ఈరోజు నెరవేరుస్తూ అక్కడ ఉన్నటువంటి 5,000 మందికి పైగా ప్రజలకి యేసయ్య ఈ రోజున ఆహారాన్ని ఉచితముగా అందించడం మనం చూస్తూ ఉన్నాం. మిగిలిన వాటిని ఇంకా కంపల్లో ఎత్తడం కూడా మనము గమనిస్తూ ఉన్నాం. భగవంతుడు అన్నటువంటి మాట ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా నెరవేరుస్తాడు అనేది సత్యం. నమ్మడం మనవంతైతే దీవించడం ప్రభుని తంతు. నమ్మండి, విశ్వసించండి. యేసు ప్రభువు ద్వారా భగవంతుడు ఈ రోజున ఈ కార్యాలు చేస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభు పుట్టినంత వరకు, యేసు ప్రభు పుట్టి వెళ్ళిపోయిన 2,000 సంవత్సరాలలో కానీ ఎక్కడైనా ఎవరైనా ఇటువంటి పనులు యేసు ప్రభుని ద్వారా తప్ప ఎక్కడైనా చేయడం మనం చూచామా? భగవంతుడు మాత్రమే మరణము నుండి తిరిగి జీవాన్ని ఇవ్వగలడు. భగవంతుడు మాత్రమే రోగాలను స్వయంగా అక్కడికక్కడ నయము చేయగలుగుతున్నాడు. భగవంతుడు మాత్రమే మన కన్నీటిని తుడవగలుగుతాడు. యేసయ్య ఇవన్నీ చేస్తున్నాడంటే భగవంతుడనే కదండి. నమ్ముదాం, విశ్వసిద్దాం. ఎక్కడెక్కడికో ఎవరెవరి దగ్గరకో పరిగెత్తకండి. నేను మీ కన్నీటిని తుడుస్తానంటున్నాడు, మీ కష్టాన్ని కడతెరుస్తానంటున్నాడు, మీ బాధలు తొలగిస్తానంటున్నటువంటి ప్రభువు నీకు చెంతగా ఉండగా ఆయన ముందు మోకరించి అడుగు, ఆయన ముందు కన్నీరు కార్చు, ఆయన ముందు మొరపెట్టుకో, ఆయన దగ్గరికి రావడం నేర్చుకో బిడ్డ. ఎవరెవరి దగ్గరికో వెళ్ళవలసిన అవసరం లేదు, ఎక్కడెక్కడికో పరుగులెత్తవలసిన అవసరం లేదు. మనము నమ్ముకున్న మన యేసయ్య మన చెంతనుండగా కష్టాన్ని కడతీర్చేవాడు, బాధలు తొలగించేవాడు, అద్భుత శక్తిని కలిగి ఉండి నీకు స్వస్థతలు, రోగాలు నయము చేస్తూ నీ సమస్య ఎట్టిదైనా పరిష్కరిస్తానని ఈరోజు మాటిస్తున్నాడు. బిడ్డ, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డ, నిన్ను గురించే ప్రభు మాట్లాడుతున్నాడేమో, నీ కళ్ళల్లోకే చూస్తున్నాడేమో, నీ కుటుంబ స్థితి, నీ జీవన పరిస్థితి తెలిసి ప్రభు నీతోనే అంటున్నాడేమో. బిడ్డ, భయపడకు, ధైర్యముగా ఉండు. నీ అవమానాన్ని నేను తొలగిస్తా, నీ బాధ ఎట్టిదైనా నే తీరుస్తా, నీ కన్నీటిని నే తుడుస్తా బిడ్డ, నీ రోగాన్ని నే నయం చేస్తా, నీ కుటుంబ పరిస్థితిని నే మెరుగుపరుస్తా అని నిన్ను చూసే ప్రభు అంటున్నాడేమో. ఒకసారి ప్రార్థించరాదు, మోకరించరాదు, ఒక్కసారి ప్రభు చెంతకు రారాదు, ఒక్కసారి ప్రయత్నించి చూడు బిడ్డ. పూర్తి నమ్మకముతో, పూర్తి విశ్వాసంతో నీవు నీ కుటుంబము కలిసి ప్రభుని ప్రార్థించండి. భయపడకు, ధైర్యముగా ఉండు. ప్రభు ఉండగా నీకు ఇంకా భయమేల బిడ్డ. నేను నమ్ముతున్నా, నా ప్రభు నా జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేశాడు, ఇక ముందు కూడా చేస్తాడు. ఆయన చేయి విడిచేటటువంటి దేవుడు కాదు. ఆయన నన్ను పట్టుకున్నాడు, నన్ను విడువడు అని నేను నమ్ముతున్నా. నా ప్రభువే నాకు సర్వము, నా ప్రభువే నాకు సర్వాధికారము, సర్వము కూడా ప్రభువే, ఆయనే నాకు అన్ని అని నేను నమ్ముతున్నా. నీవు నమ్మితే భయపడకు, బాధపడకు, దిగులు చెందకు. నీ కష్టం ఎట్టిదైనా, నీ స్థితి ఎట్టిదైనా, నీ పరిస్థితి ఎట్టిదైనా యేసయ్యను నమ్ము, యేసయ్య సన్నిధికి రా, మోకరించు, కన్నీటితో ప్రార్థించు. నీ కష్టము, నీ బాధ, ఇబ్బంది ప్రభునికి చెప్పుకో. తప్పకుండా తీరుస్తాడు, కాపాడతాడు, కన్నీటిని తుడుస్తాడు, నీ స్థితిని మెరుగుపరుస్తాడు, నీ కుటుంబ పరిస్థితిని ఇంకా దీవిస్తాడు.
కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ దేవుని యొక్క దీవెనలు, ఆశీస్సులు, స్వస్థతలు అన్ని కలగాలని, దైవాశీస్సుల అనుగ్రహాలు మీకు మీ కుటుంబాలకు కలగాలని చిన్న ప్రార్థన చేస్తున్నా. నాతో పాటు ఏకీభవిస్తూ మీరు కూడా కలిసి కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమమయుడైన యేసు ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు అయ్యా. ఈ యొక్క వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా, నీ నామాన్ని మహిమపరుస్తున్నా అయ్యా. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు నాతో పాటు ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తున్నారయ్యా. బిడ్డల కష్టం ఎట్టిదైనా, బాధ ఎట్టిదైనా, సమస్య ఎంత గొప్పదైనా, రోగము ఎంత ఘోరమైనదైనా కూడా అయ్యా నీ ఒక్క మాట పలికినా చాలయ్యా యేసయ్యా. వారి రోగాలు నయమవుతాయి, కష్టాలు కడతీర్చబడతాయి, కన్నీరు తిరిగిపోతుంది నాయన. యేసయ్యా, బిడ్డల కన్నీటిని తుడవండి, బాధలను తీసివేయండి, అవమానాలను తొలగించండి, వారి స్థితిని పరిస్థితిని మెరుగుపరుస్తూ ఈ వాక్యాన్ని వింటున్న ఏ బిడ్డను కూడా ఊరకని ఉత్త చేతులతో పంపకుండా వారు దేనికోసం అడుగుతున్నారు, దేనికోసం ప్రార్థిస్తున్నారు, నీకు సమస్తము తెలిసినటువంటి దేవుడు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపానుగ్రహాలతో నింపుతూ ప్రతి బిడ్డపై నీ హస్తాలు ఉంచి దీవించి ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను నీ అనుగ్రహాలతో కృపతో నింపమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము మీ బిడ్డలను, మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదించి దీవించి నిత్యము ప్రభువు మీకు తోడుగా ఉండి కాచి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.